వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నార్మల్గా గవర్నమెంట్ జాబ్స్కి స్టార్టింగ్లో శాలరీ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం శాలరీ అనేది స్టార్టింగ్లోనే 1,05,000కు పైగా శాలరీ పర్ మంత్ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి తప్పనిసరిగా 2 సంవత్సరాలకి మనం సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఒకవేళ మీరు మధ్యలోనే 2 సంవత్సరాల లోపు మీరు వెళ్ళిపోవాలంటే మాత్రం కొంత అమౌంట్ అనేది పే చేసి వెళ్ళాలి. అది ఎంత అనేది సర్వీస్ అగ్రిమెంట్ ఎంతకు రాయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఇంకొక గుడ్ న్యూస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మచిలీపట్నం అనే ప్రాంతంలో ఈ బెల్ సంస్థ అనేది ఉంది. ఇక్కడైనా పోస్టింగ్స్ అనేవి ఉండవచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో బెల్ సంస్థ ఉంది. అక్కడైనా మనకి పోస్టింగ్స్ అనేవి ఉండవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా 2 చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఈ పాయింట్ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ ఉంటాయి అనేది ఇవ్వడం జరిగింది. అందులో హైదరాబాద్ మరియు మచిలీపట్నం అనేవి కూడా మనకి ఉండడం జరిగిందన్నమాట. టోటల్గా 340 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ సంబంధించి 139 పోస్టులు ఉన్నాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించి 34, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సంబంధించి 91 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 51, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 24, టోటల్గా 340 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి నేను సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. దానికంటే ముందు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. ఈ బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లు ఆఫీసులు అనేవి ఉన్నాయి. అందులో మనకి కొన్ని చోట్ల మాత్రమే ప్రస్తుతానికి పోస్టింగ్స్ అనేవి ఇస్తున్నారు. ఇందులో బెంగళూరులో ఉంటుంది. అలాగే ఉత్తరప్రదేశ్ సంబంధించి గజియాబాద్లో, అలాగే మహారాష్ట్రకి సంబంధించి పూణే, హైదరాబాద్ సంబంధించి ఇబ్రహీంపట్నం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉంటుంది. చెన్నైకి సంబంధించి తమిళనాడులో, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మచిలీపట్నము, అండ్ హర్యానాకి సంబంధించి పంచకుల అనే ప్రాంతంలో, ఉత్తరాఖండ్కి సంబంధించి కోట్ద్వారా అనే ప్రాంతంలో, అలాగే ముంబైకి సంబంధించి నవీ ముంబైలో మనకి ఈ పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకి బోత్ ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం అనే ప్రాంతంలో, అలాగే తెలంగాణలో అయితే హైదరాబాద్ ఇబ్రహీంపట్నం అనే ప్రాంతంలో కూడా మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పాను కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్టార్టింగ్లో నేను మీకు చెప్తాను. ఎంత అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఈ సర్వీస్ అగ్రిమెంట్కి సంబంధించి అనేది కూడా తెలియజేస్తాను. సో మనకి 2 లక్షల రూపాయలు మనం ఈ సర్వీస్ అగ్రిమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ ఎప్పుడు పే చేయాలి అంటే, ఒకవేళ మనము 2 సంవత్సరాల లోపు కన్నా ఈ జాబ్ వదిలేయాలి అంటే మాత్రము మనము సర్వీస్ అగ్రిమెంట్ అనేది తప్పనిసరిగా రాయించాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల వరకు కన్నా జాబ్ చేస్తే మనం ఏం సర్వీస్ అగ్రిమెంట్ రాయించాల్సినటువంటి అవసరం లేదు. 2 సంవత్సరాల లోపు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పనిసరిగా సర్వీస్ అగ్రిమెంట్ అనేది మనము రాయించాల్సి ఉంటుంది. సో అది నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. నోటిఫికేషన్ అనేది మనకి ఇవాళే విడుదల అవ్వడం జరిగింది. 24/10/2025 ఈ రోజునే మనకి మార్నింగ్ విడుదల అవ్వడం జరిగింది. మొత్తం ఇందులో ప్రొబేషనరీ ఇంజనీర్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి 175 పోస్టులు ఉన్నాయి. అలాగే మెకానికల్ సంబంధించి 109 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 42 పోస్టులు, ఎలక్ట్రికల్కి సంబంధించి 14 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకు సంబంధించి బేసిక్ పే అనేది 40,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇయర్లీ ఇంక్రిమెంట్ 3% ఉంటుంది అని ఇచ్చారు. అయితే సిటీసీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకి ఎంత 13 lakhs per annum సిటీసీ అనేది అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మనకి 1,00,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి స్టార్టింగ్ నుంచే రావడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ బేసిక్ పే 40,000 అయినప్పటికీ కూడా దీనికి డిఎన్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, కన్వీనియన్స్ అలవెన్స్ అని, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అని, మెడికల్ బెనిఫిట్స్, మెడికల్ రిమర్బెన్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి మనకి శాలరీ 1,00,000కు పైగా రావడం జరుగుతుంది అనమాట. ఇక ఏజ్ విషయానికి వస్తే 1/10/2025 నాటికి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలంటే ప్రొబేషనరీ ఇంజనీర్కి సంబంధించి E2 అనే పోస్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్ సంబంధించి బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో అప్లై చేసుకోవచ్చు. దేంట్లో అంటే ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ, లేదా కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్లో కానీ ఎవరైతే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొబేషనరీ ఇంజనీర్ 109 పోస్టులకు సంబంధించి ఎవరైతే మెకానికల్లో బీఈ బీటెక్ బీఎస్సీ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి
కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ డిగ్రీలు ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలక్ట్రికల్ పోస్ట్కి ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. నిల్ ఎక్స్పీరియన్స్తో మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే తప్పనిసరిగా మనం చదివినటువంటి క్వాలిఫికేషన్లో ఫస్ట్ క్లాస్లో మనం పాస్ అయి ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ ఉన్నారో వీళ్ళు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చింటే కూడా సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ అనేది ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది విత్ ఏజ్ రిలాక్సేషన్తో సహా. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే దాని ముందు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి ₹1000 అప్లికేషన్ ఫీతో పాటుగా జీఎస్టీ 18% ఉంటుంది. సో టోటల్గా ₹1180 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹1180 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, ఒకసారి పే చేస్తే మళ్ళీ తిరిగి మనకి ఇవ్వరు. ఇక సెలక్షన్ విషయానికి వస్తే మనకి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే ఓబీసీ, జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 5 మందిని మనకి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. వెయిటేజ్ ఏ విధంగా తీసుకుంటారు అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు 85%కి, అలాగే ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాన్ని 15%కి తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకి ఈ విధంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది అంటే ఇది 120 మినిట్స్ అనేది మనకు ఉంటుందండి. 120 మినిట్స్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్. 125 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 100 క్వశ్చన్స్ వచ్చి మనకి టెక్నికల్ క్వశ్చన్స్, మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి రావడం జరుగుతుంది. ఇక 25 క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ 1 మార్క్ ఏది 1/4 ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటున్నారు. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది బైలాంగ్వల్, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మన కరిక్యులం సిలబస్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. కోర్స్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి సిలబస్ వస్తుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్లియర్గా మనకి ఇచ్చారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు చూశారు. మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే 24/10/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఈ రోజు నుంచి చేసుకోవచ్చు. 14/11/2025 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.